కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై చర్చ గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం కాకినాడ పోర్ట్లో స్టెల్లా షిప్ సీజ్ డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదలిన అధికార యంత్రాంగం 5 శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు సీఎం రేవంత్ ఇంటికి మాజీ మంత్రి తలసాని తన సోదరుడి కూతురు వివాహానికి ఆహ్వానం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పులి సంచారం దాసుపురం గ్రామ పంట పొలాల్లో కనిపించిందన్న రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు శ్రీకాకుళం గారలోని ఎస్బీఐ బ్యాంకులో అవకతవకలు రుణాలు చెల్లించిన బంగారం తిరిగి ఇవ్వని బ్యాంకర్స్ ఖాతాదారులు ఆందోళన అధికారులపై ఆగ్రహం విశాఖలోని కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ ఎదుట కార్మికుల ఆందోళన మొన్న నీటి సంపులో పడి ప్రాణాలు విడిచిన డ్రైవర్ రమణ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ అదుపు తప్పి కాజ్వేపై బోల్తా పడిన ఇసుక లారీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో ప్రమాదం సురక్షితంగా బయటపడిన లారీ డ్రైవర్ మన్యం జిల్లాలో ఫెంజల్ తుఫాన్తో 4 రోజులుగా వర్షాలు వందల ఎకరాల్లో నేల కొరిగిన వరి పంట కొండగట్టు అంజన్న సేవలో సినీ నటుడు వరుణ్ తేజ్ వేద మంత్రాలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేత